రజత్ పటిదార్ యొక్క సక్సెస్ని అందరు చూశారు, కానీ ఆ సక్సెస్ వెనకాల ఉన్న కథ చాలామందికి తెలీదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక సాధారణ అగ్రికల్చర్ పంప్ ట్రేడ్ కుటుంబంలో జన్మించిన అబ్బాయి చిన్న వయసులోనే అతడి తాత చేతిని పట్టుకొని అకాడమీకి తీసుకువెళ్ళాడు. అదే అతడి క్రికెటింగ్ జర్నీకి ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి 7 సంవత్సరాలు డొమెస్టిక్ క్రికెట్లో కష్టపడి ఆడాడు. రన్స్ మీద రన్స్ చేశాడు. 2018-19 సీజన్లో మొత్తం టోర్నమెంట్లోనే 713 రన్స్ చేసి హయ్యెస్ట్ రన్ గెటర్ అయ్యాడు. కానీ పెద్దగా ఎవరు గుర్తించలేదు. 2021లో ఆర్సీబీ అతన్ని 20 లక్షలకి తీసుకుంది. కేవలం 4 మ్యాచ్ల్లో 71 రన్స్ మాత్రమే చేయడంతో ఆర్సీబీ కూడా రిలీజ్ చేసేసింది. అక్కడితో స్టోరీ అయిపోలేదు, అసలు కథ అప్పుడే మొదలయ్యింది. 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్కి ముందు ఆర్సీబీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, రెడీగా ఉండు, మేము నిన్ను తీసుకుంటామని. ఆ మాటల మీద ఆశ పెట్టుకున్న రజత్కి ఆక్షన్ రోజు ఒక్క బిడ్ కూడా రాలేదు. చివరికి ఆర్సీబీ టీం కూడా అతన్ని తీసుకోలేదు. ఆ సమయంలో అతడికి చాలా బాధ వేసింది, నిరాశ కలిగింది. కానీ అతడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు, నా కంట్రోల్ లేని విషయాలపై బాధపడటం వేస్ట్ అని. ఆ తర్వాత ఇండోర్కి వెళ్ళిపోయాడు. లోకల్ మ్యాచ్లు ఆడుతున్నాడు. ఇంతలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దాం అని నిర్ణయించుకున్నారు. హోటల్ కూడా బుక్ చేశారు. కార్డ్స్ కూడా ప్రింట్ అవ్వబోతున్న టైంలో ఒక ఫోన్ కాల్ ఆర్సీబీ నుంచి, ఒక ప్లేయర్ ఇంజూర్డ్ అయ్యాడు, రీప్లేస్మెంట్గా నిన్ను రమ్మన్నారు అని. మొదట రజత్ బెంచ్లో కూర్చోబెడతారేమో అనుకున్నాడు, కానీ చివరికి పెళ్లి పోస్ట్ పోన్ చేసి మరీ టీంలో జాయిన్ అయ్యాడు. 25 మే 2022 ఈడెన్ గార్డెన్స్, కోల్కతా. లక్నో సూపర్ జైంట్స్తో ఎలిమినేటర్ మ్యాచ్ అది. ఫ్యాప్ అవుట్ అయ్యాడు, కోహ్లీ అవుట్ అయ్యాడు, మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు. అప్పుడు రజత్ పటిదార్ వచ్చాడు. 54 బంతుల్లో 112 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 12 4లు 7 6లు. ఆ ఇన్నింగ్స్ తర్వాత అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. అక్కడి నుంచి ఇండియన్ స్క్వాడ్లో కూడా అతనికి ప్లేస్ అయితే దక్కింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ చేశాడు. 69 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్కి ట్రోఫీ తీసుకొచ్చాడు. 2023లో ఇంజరీ వల్ల మొత్తం సీజన్ మిస్ అయ్యాడు, కానీ మళ్ళీ వచ్చాడు. 2024లో 395 రన్స్ చేశాడు. 2025లో ఆర్సీబీ అతన్ని 11 కోట్లకి రిటైన్ చేసుకొని కెప్టెన్గా చేసింది. ఆ టైంలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. 2025లో ఆర్సీబీ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 18 ఏళ్ల తర్వాత రజత్ పటిదార్ చేతుల్లోకి ట్రోఫీ అయితే వచ్చింది. పెళ్లి కోసం బుక్ చేసిన హోటల్ క్యాన్సిల్ అయింది, కానీ డెస్టినీ బుక్ చేసిన విజయాన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేకపోయారు. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో లేదా సబ్స్క్రైబ్ అయితే చేయండి.